Good morning students, welcome back to Raghu Sainik School online classes. Today in this session we are going to deal with a new chapter, that is pollution of air and water. It's a part of general science. Coming to, before going to into the topic, first of all basically what is meant by pollution? Okay, basically nobody knows that what is meant by pollution. Exactly what is meant by pollution means, see, the addition of substances, which substances, if you see, the addition of substances to the environment. Okay, environment means air, water, soil. This is our environment. Okay, logically environment means air, water, soil. To this environment, if some substances are added, okay, if some substances are added to these parameters in the environment, that cause okay, hazardous effect to the human health. Okay, that cause harmful for living organisms, not only human beings, for all living organisms, that cause harmful, that is called pollution. Okay, listen carefully, one more time I am going to explain. And to the environment, మన ప్రకృతిలో ఏమేమి ఉంటాయి? నీరు ఉంటుంది, గాలి ఉంటుంది, నేల ఉంటుంది. ఈ ప్రకృతిలోకి ఓకేనా కొన్ని పదార్థాలు వచ్చి చేరినప్పుడు, సబ్స్టాన్సెస్ అంటే పదార్థాలు, బయట నుండి ఓకేనా కొన్ని పదార్థాలు వచ్చి చేరినప్పుడు వేటికి, ఈ గాలిలో కానీ నీటిలో కానీ నేలపైన కానీ చేరినప్పుడు, అలా చేరడం వలన ఓకేనా లివింగ్ ఆర్గానిజమ్స్కి హార్మ్ఫుల్ ఎఫెక్ట్, ఓకేనా వాళ్ళకి అలా చేరడం వలన ఈ యొక్క లివింగ్ ఆర్గానిజమ్స్కి హార్మ్ఫుల్ ఎఫెక్ట్ ఇస్తే దాన్ని పొల్యూషన్ అంట. ఓకేనా, బేసికల్లీ మనకు పొల్యూషన్ అంటే ఇది. సార్ మరి పొల్యూటాంట్స్ అంటే ఏంటంటే, ఏ సబ్స్టాన్సెస్ అయితే మనకి పొల్యూషన్ జరగడానికి కారణమవుతాయో, సబ్స్టాన్సెస్ దట్ కాజ్ పొల్యూషన్, ఏ సబ్స్టాన్సెస్ అయితే, ఏ పదార్థాలు అయితే దట్ కాజెస్ పొల్యూషన్, ఓకేనా, పొల్యూషన్కి కారణమవుతాయో అలాంటి సబ్స్టాన్సెస్ని పొల్యూటెంట్స్ అంటాం. మెయిన్గా మేజర్గా మనకి 2 టైప్స్ ఆఫ్ పొల్యూషన్స్ ఉన్నాయి. ఒకటి ఎయిర్ పొల్యూషన్, 2 వాటర్ పొల్యూషన్. వీటితో పాటు నాయిస్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్ కూడా ఉంది. బట్ మేజర్గా చెప్పుకోవాలి అనుకుంటే మనకి ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్. వీటితో పాటు ఇంకా ఏ పొల్యూషన్స్ ఉన్నాయంటే నాయిస్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్ కూడా అదర్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్గా మనము చెప్పుకోవచ్చు. ఇందులో మొట్టమొదటిది ఎయిర్ పొల్యూషన్ గురించి చెప్పుకుందాం. ఓకేనా, ఎయిర్ పొల్యూషన్ అంటే ఏంటి? నార్మల్గా పొల్యూషన్ అంటే ఏమో తెలుసుకున్నాం. పొల్యూషన్ అంటే ఏమి? అడిషన్ ఆఫ్ సబ్స్టాన్సెస్ టు ది ఎన్విరాన్మెంట్. ఓకే, ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్ అంటే ఏమి? అడిషన్ ఆఫ్ సబ్స్టాన్సెస్ టు ది ఎయిర్, దట్ కాజ్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్ టు ద లివింగ్ ఆర్గానిజమ్స్. సింపుల్. ఓకేనా, ఎయిర్లోకి ఈ యొక్క హార్మ్ఫుల్ ఎఫెక్ట్ కలిగించేటువంటి సబ్స్టాన్సెస్ యాడ్ అయితే దాన్ని ఎయిర్ పొల్యూషన్ అంటాం. బేసిక్గా మన చుట్టూ ఉన్నటువంటి ఎయిర్లో ఏవేవి ఉంటాయో చూద్దాం. ఇట్ కంపోజ్డ్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. ఈ ఎయిర్లో ఏమేమి ఉంటాయి అంటే 78% నైట్రోజన్ ఉంటుంది. ఓకే, 78%. N2 మీన్స్ నైట్రోజన్. ఓకే, దెన్ 21% ఆఫ్ O2 ఉంటుంది. O2 మీన్స్ ఆక్సిజన్. రిమైనింగ్ గ్యాసెస్ అన్నీ 1% ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు చూడండి, లాజిక్గా థింక్ చేయండి. ఎయిర్లో 78% ఆఫ్ నైట్రోజన్ ఉంటుంది, 21% ఆక్సిజన్ ఉంటుంది, రిమైనింగ్ 1% అదర్ గ్యాసెస్ అన్నీ ఉంటాయి. ఇది కంపోజిషన్ ఆఫ్ ఎయిర్.
ఇప్పుడు ఇందులోకి బయట నుండి వేరే గ్యాసెస్ కానీ సబ్స్టాన్సెస్ కానీ యాడ్ అయ్యి ఓకేనా అవి లివింగ్ ఆర్గానిజమ్స్కి హార్మ్ఫుల్ ఎఫెక్ట్ని ఇస్తే దాన్ని మనము ఎయిర్ పొల్యూషన్ అంటాం. క్లియర్ ఎవ్రీవన్? క్లియర్గా అర్థమవుతుందా? బేసిక్గా ఎయిర్ అంటే ఏమేమి ఉంటుంది? 78% ఆఫ్ నైట్రోజన్, 21% ఆఫ్ ఆక్సిజన్, 1% అదర్ గ్యాసెస్. ఈ ఎయిర్లోకి కొన్ని సబ్స్టాన్సెస్ వచ్చి యాడ్ అయినప్పుడు దాన్ని ఎయిర్ పొల్యూషన్ అంటాం. ఫస్ట్ మనం కాజెస్ చూద్దాం, ఎయిర్ పొల్యూషన్ రావడానికి గల కారణాలు చూద్దాం. చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎక్సెసివ్ బర్నింగ్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్. మనం ఫాజిల్ ఫ్యూయల్స్ అనే చాప్టర్ చెప్పుకున్నప్పుడు ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే ఏమో చూసాం. ఏమి? కోల్ కానీ పెట్రోల్ కానీ ఇలాంటివన్నీ కూడా ఫాజిల్ ఫ్యూయల్స్ అంటాం. బర్నింగ్ అయినప్పుడు ఏమైనప్పుడు? ఎక్సెసివ్ బర్నింగ్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్. ఈ కోల్ బొగ్గు కావచ్చు, పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, ఇవి బాగా బర్న్ అయినప్పుడు మనకి ఈ యొక్క ఎయిర్లోకి వచ్చేసి ఆ బర్న్ అయిన తర్వాత వచ్చేటువంటి ఓకేనా సబ్స్టాన్సెస్ అన్నీ కూడా ఎయిర్లోకి మిక్స్ అవ్వడం వలన ఎయిర్ పొల్యూషన్ జరుగుతుందంట. ఫస్ట్ పాయింట్ ఏంటి? కోల్ కానీ పెట్రోలియం కానీ డీజిల్ కానీ ఇలాంటివి బర్న్ చేసినప్పుడు మనకి అప్పుడప్పుడు అకస్మాత్తుగా మనకు తెలియకుండా మండుతూ ఉంటాయి. ఓకేనా? అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంటల్గా కోల్ కానీ పెట్రోలియం కానీ మనము బర్న్ చేసినప్పుడు వచ్చేటువంటి ఈ యొక్క గ్యాసెస్ మన గాలిలో కలిసినప్పుడు ఎయిర్ పొల్యూషన్ అవుతుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ది కాజ్. అనదర్ కాజ్, సెకండ్ కాజ్ ఏంటి అంటే స్మోక్ ఫ్రమ్ వెహికల్స్ నుండి వచ్చేటువంటి స్మోక్ కూడా ఈ గాలిలో కలవడం వలన ఆటోమేటిక్గా వెహికల్స్ ఈ యొక్క సైలెన్సర్ నుంచి వచ్చేటువంటి స్మోక్ దేంట్లో మిక్స్ అవుతుంది? బయట ఉన్న ఎయిర్లో మిక్స్ అవుతుంది. అది కూడా వన్ ఆఫ్ ది కాజ్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. బేసిక్గా ఆ సైలెన్సర్ నుంచి స్మోక్ ఎలా వస్తుంది? లోపల ఇంజన్లో మనము ఏ ఆటోమొబైల్ అయితే అందులోకి వేసేటువంటి ఫ్యూయల్ని బర్న్ అవ్వడం వల్ల వచ్చేటువంటి స్మోక్ అది. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ రీజన్ ఏంటి? ఫ్యాక్టరీస్ నుంచి లేదా థర్మల్ పవర్ స్టేషన్ నుంచి వచ్చేటువంటి స్మోక్. ఓకేనా? పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్, పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ ఓకేనా బయటికి చిమ్నీస్ ద్వారా ఓకేనా పొగగొట్టాల ద్వారా మన ఎయిర్లోకి ఈ యొక్క గ్యాసెస్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. ఓకేనా? వేస్ట్ గ్యాసెస్ని ఆ ప్రోడక్ట్ తయారైపోయిన తర్వాత బయటకు వచ్చేటువంటి గ్యాసెస్ని ఈ యొక్క ఎయిర్లోకి అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు. దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది కాజ్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. అండ్ ద ఫోర్త్ కాజ్ ఈజ్ డిఫారెస్టేషన్. డిఫారెస్టేషన్ అంటే మన ఉన్నటువంటి చెట్లను కొట్టేయడం, ట్రీస్ని బాగా పెరిగినటువంటి ట్రీస్ని నరికేయడాన్ని డిఫారెస్టేషన్ అంటాం. మనకు తెలుసు చెట్లు ఉండడం వలన ఎయిర్లో ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. ఓకేనా? ఎప్పుడైతే చెట్లు నరికేస్తామో ఆక్సిజన్ లెవెల్ తగ్గుతుంది. ఎప్పుడైతే ఆక్సిజన్ లెవెల్ తగ్గుతుందో ఎయిర్లో ఆక్సిజన్ ప్లేస్లో రిమైనింగ్ అవుట్ సైడ్ నుంచి గ్యాసెస్ వచ్చి మిక్స్ అవ్వడం వలన ఎయిర్ పొల్యూషన్ అనేది జరుగుతుంది. దానివల్ల లివింగ్ ఆర్గానిజమ్స్కి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. దెన్ కమింగ్ టు ఫిఫ్త్ కాజ్, క్లోరోఫ్లోరోకార్బన్స్ అనే వాటిని ఎక్కువగా యూజ్ చేయడం వలన వీటిని సిఎఫ్సిస్ అంటాం. క్లోరోఫ్లోరోకార్బన్స్. ఈ క్లోరోఫ్లోరోకార్బన్స్ అన్నవి ఎక్కడ యూజ్ చేస్తారంటే మన ఇంట్లో రిఫ్రిజిరేటర్లో యూజ్ చేస్తాము. ఓకేనా? తర్వాత ఎయిర్ కండిషనర్స్లో యూజ్ చేస్తాము, ఏసీలు అంటుంటాం. ఏసీ అంటారు కదా, ఏసీస్లోను, తర్వాత ఈ యొక్క రిఫ్రిజిరేటర్స్లోను, తర్వాత స్ప్రే క్యాన్స్ ఓకేనా స్ప్రే క్యాన్స్లోను ఎక్కువగా ఈ క్లోరోఫ్లోరోకార్బన్ అనేటువంటి మెటీరియల్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. ఈ క్లోరోఫ్లోరోకార్బన్స్ యూజ్ చేయడం వలన వీటి నుండి వచ్చేటువంటి గ్యాస్ ఎయిర్లోకి అట్మాస్ఫియర్లో మిక్స్ అవ్వడం వలన ఎయిర్ పొల్యూషన్ అనేది జరుగుతుందన్నమాట. ఈ సిఎఫ్సిస్ వల్ల మన అర్త్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నటువంటి ఓజోన్ లేయర్ కూడా హోల్స్ పడుతూ ఉన్నది రీసెంట్ సర్వేలో మనకి తేలింది. ఎప్పటి నుంచో ఉంది. ఈ సిఎఫ్సిస్ని తక్కువగా రిలీజ్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ కొన్ని యాక్ట్స్ కూడా తీసుకొని వచ్చింది. దెన్
Coming to the next cause of air pollution, exhaust gases from vehicles which contain carbon monoxide, nitrogen oxides. చూడండి, కార్బన్ మోనోఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్ ఎయిర్లోకి మిక్స్ అవ్వడం వలన ఈ కార్బన్ మోనోఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్ అన్నవి ఎయిర్లో ఉండవు. మన ఎయిర్లో బేసిక్గా ఏముంటాయి? నైట్రోజన్ మాత్రమే ఉంటుంది, తర్వాత ఆక్సిజన్ ఉంటుంది. ఓకే, కానీ ఇక్కడ ఏమంటున్నాడు? కార్బన్ మోనోఆక్సైడ్ అంటున్నాడు. కార్బన్ మోనోఆక్సైడ్ ఇది ఎక్స్ట్రాగా తయారయ్యేటువంటిది అన్నమాట. ఓకే, తర్వాత నైట్రోజన్ ఆక్సైడ్ ఇది కూడా బేసిక్గా ఎయిర్ యొక్క కంపోజిషన్లో లేదు. నైట్రోజన్ ఆక్సైడ్స్ కూడా ఫామ్ అవుతాయి. ఓకేనా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే CO అంటే కార్బన్ మోనోఆక్సైడ్. CO మీన్స్ కార్బన్ మోనోఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్. ఓకేనా, ఈ కార్బన్ మోనాక్సైడ్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అంటే పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, కంప్లీట్గా బర్న్ కాకుండా ఇన్కంప్లీట్ బర్నింగ్ అయినప్పుడు మనకి కార్బన్ మోనోఆక్సైడ్ అన్నది రిలీజ్ అవుతుంది అనమాట. మన వెహికల్స్ యొక్క సైలెన్సర్ల నుంచి బయటకు వచ్చేటువంటి గ్యాస్ కార్బన్ మోనోఆక్సైడ్. ఇన్కంప్లీట్ బర్నింగ్ ఆఫ్ పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, కంప్లీట్గా బర్న్ కాకుండా ఇన్కంప్లీట్గా బర్న్ అయినప్పుడు అందులో నుంచి వచ్చేటువంటి వేస్ట్ గ్యాస్నే కార్బన్ మోనోఆక్సైడ్ అంటాం. ఈ కార్బన్ మోనోఆక్సైడ్ అన్నది పాయిజనస్ గ్యాస్. దిస్ ఈజ్ వెరీ పాయిజనస్ గ్యాస్. ఈ కార్బన్ మోనోఆక్సైడ్ ఎయిర్లోకి మిక్స్ అవ్వడం వలన, అలాంటి ఎయిర్ మనం బ్రీత్ చేయడం వలన మన బాడీలో ఉన్నటువంటి బ్లడ్ ఆక్సిజన్ని టోటల్ మన బాడీకి అంతా సప్లై చేస్తూ ఉంటుంది. మనం పీల్చినటువంటి, ఓకేనా, మనం బ్రీత్ చేసినటువంటి ఆక్సిజన్ని మన బాడీ టోటల్ బాడీకి అంతా సప్లై చేసేది ఏది? బ్లడ్. ఈ యొక్క బ్లడ్ ఆక్సిజన్ క్యారీయింగ్ బ్లడ్ యొక్క కెపాసిటీ తగ్గిపోతుంది ఎప్పుడైతే మనం కార్బన్ మోనోఆక్సైడ్ ఉన్నటువంటి ఎయిర్ని బ్రీత్ చేసినప్పుడు మన బాడీలో ఉన్నటువంటి ఆక్సిజన్ క్యారీయింగ్ కెపాసిటీ అన్నది తగ్గుతుంది. ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఆక్సిజన్ క్యారీయింగ్ కెపాసిటీ తగ్గుతుందో మనకి మన హ్యూమన్ బాడీలో ఉన్న మెటబాలిజం అన్నది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. దట్ కాజెస్ సో మెనీ హార్మ్ఫుల్ డిసీజెస్ టు అవర్ హ్యూమన్ బీయింగ్, నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్ బట్ ఆల్సో ఫర్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఇన్ దిస్ వే ఈ ఎయిర్ పొల్యూషన్ వలన హ్యూమన్ బీయింగ్స్ కావచ్చు, లివింగ్ ఆర్గానిజమ్స్ కావచ్చు ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి దాన్ని ఎయిర్ పొల్యూషన్ అంటున్నాం. ఓకేనా, ఇన్ దిస్ వే కార్బన్ మోనోఆక్సైడ్ ఇది ఎక్కడి నుంచి వస్తుంది? పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, ఇన్కంప్లీట్గా బర్న్ అయినప్పుడు ఎయిర్లోకి వచ్చి మిక్స్ అవుతుంది అన్నమాట. దెన్ కమింగ్ టు వన్ ఆఫ్ ది అనదర్ ఇంపార్టెంట్ సబ్స్టాన్స్ విచ్ కాజ్ ఎయిర్ పొల్యూషన్ ఈజ్ స్మాగ్. ఓకే, స్మాగ్. మీకు ఈ స్మాగ్ మనము జనరల్గా వింటర్స్లో చూస్తూ ఉంటాం. ఓకేనా, వింటర్స్లో థిక్ ఫాగ్ లైక్ లేయర్, ఓకేనా, ఒక పొగలాగా ఒక లేయర్ లాగా కప్పబడి ఉంటుంది. ఎర్లీ మార్నింగ్స్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే వింటర్స్లో వైట్ కలర్లో ఒక పొగలాగా మొత్తము ఒక లేయర్ లాగా ఫామ్ అయి ఉంటుంది. దాన్నే స్మాగ్ అంటాం. ఈ స్మాగ్లో ఏదేది ఉంటుందంటే స్మోక్ అండ్ ఫాగ్ అంటాం. ఓకేనా, స్మాగ్ ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్ స్మోక్ అండ్ ఫాగ్. SMOG, స్మాగ్ ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్ స్మోక్ ప్లస్ ఫాగ్. స్మోక్లో స్మోని, ఫాగ్లో ఆగ్ని తీసుకొని స్మాగ్ అంటున్నారు. ఓకేనా, స్మాగ్లో స్మోక్ ప్లస్ ఫాగ్. ఈ స్మోక్లో ఏముంటుంది సార్ అంటే ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్. ఓకేనా, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్. చూడండి, ఈ ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ అన్నది ఏది? ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఫ్రమ్ వెహికల్స్ నుంచి వచ్చేటువంటి ఎగ్జాస్ట్ గ్యాసెస్లో నైట్రోజన్ ఆక్సైడ్స్ ఉంటాయి. ఈ యొక్క నైట్రోజన్ ఆక్సైడ్స్ ఇది విచ్ కంబైన్స్ విత్ అదర్ పొల్యూటెంట్స్ అండ్ ఫాగ్ టు ఫార్మ్ స్మాగ్. ఈ వెహికల్స్ నుంచి వచ్చినటువంటి ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజను మన యొక్క ఫాగ్తో మిక్స్ అయ్యి స్మాగ్ ఫామ్ అవుతుంది. ఈ స్మాగ్ అన్నది మనకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్కి కారణమవుతుంది. కాఫ్ కావచ్చు, ఆస్తమా కావచ్చు, ఇవన్నీ కూడా ఈ స్మాగ్ నుండి మన హ్యూమన్ బీయింగ్స్ ఎఫెక్ట్ అవుతారు అన్నమాట. దేని నుండి వస్తుంది? ఇది నైట్రోజన్ ఆక్సైడ్స్.
ఈ నైట్రోజన్ ఆక్సైడ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఫ్రమ్ వెహికల్స్ నుంచి వస్తున్నాయి. వెహికల్స్ నుంచి వచ్చేటువంటి ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఎలా అవుతున్నాయి? మన ఇంజన్ లోపల కంప్లీట్గా బర్న్ కాకుండా, ఓకేనా, ఇంజన్ యొక్క లైఫ్ స్పాన్ దాటిన తర్వాత కూడా అదే ఇంజన్ని యూజ్ చేస్తే ఇన్కంప్లీట్ బర్నింగ్ జరిగి ఈ నైట్రోజన్ ఆక్సైడ్స్ అన్నవి మనకి ఎయిర్లోకి రిలీజ్ అవుతాయి. ఈ విధంగా ఎయిర్ అన్నది పొల్యూట్ అవుతుంది. క్లియర్ ఎవ్రీవన్? దెన్ కమింగ్ టు మనం కార్బన్ మోనోఆక్సైడ్ రిలీజ్ అవుతుంది, నైట్రోజన్ ఆక్సైడ్స్ రిలీజ్ అవుతున్నాయి. దేని నుండి? ఈ యొక్క వెహికల్స్ ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఫ్రమ్ వెహికల్స్. దెన్ కమింగ్ టు మనకి ఫాజిల్ ఫ్యూయల్స్ బర్నింగ్ అయినప్పుడు, ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే కార్బన్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, ఓకేనా, ఇవన్నీ కూడా ఫాజిల్ ఫ్యూయల్స్. కార్బన్ డయాక్సైడ్ అన్న గ్యాస్ కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఫాజిల్ ఫ్యూయల్స్ బర్న్ అయినప్పుడు కార్బన్ డయాక్సైడ్ కూడా మన అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ యొక్క కార్బన్ డయాక్సైడ్ అట్మాస్ఫియర్లో రిలీజ్ అయినప్పుడు ఈ కార్బన్ డయాక్సైడ్ అన్నది మన అట్మాస్ఫియర్లో అక్యుములేషన్ ఆఫ్ ఎక్సెసివ్ కార్బన్ డయాక్సైడ్, ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ మన యొక్క అట్మాస్ఫియర్లో అక్యుములేట్ అయినప్పుడు దానివల్ల వచ్చేటువంటి హాని ఏంటంటే ఆ కార్బన్ డయాక్సైడ్ అన్నది ట్రాప్ చేస్తుంది అనమాట. దేన్ని? సన్లైట్ ద్వారా వచ్చేటువంటి హీట్ని కార్బన్ డయాక్సైడ్ ట్రాప్ చేస్తుంది, నథింగ్ బట్ అబ్జర్వ్ చేస్తుంది. ఎప్పుడైతే అబ్జర్వింగ్ కెపాసిటీ పెరుగుతుందో, ఎప్పుడు అబ్జర్వింగ్ కెపాసిటీ పెరుగుతుంది? కార్బన్ డయాక్సైడ్ కంటెంట్ అట్మాస్ఫియర్లో పెరిగినప్పుడు. ఎలా కార్బన్ డయాక్సైడ్ కంటెంట్ అట్మాస్ఫియర్లో పెరుగుతుంది? ఎక్కువగా ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఫ్రమ్ వెహికల్స్ నుండి వచ్చినప్పుడు, ఓకేనా. ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఫ్రమ్ వెహికల్స్ నుంచి కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా వచ్చినప్పుడు ఆ కార్బన్ డయాక్సైడ్ అన్నది హీట్ని ట్రాప్ చేస్తుంది అనమాట. అలా ట్రాప్ చేసినప్పుడు అర్త్ యొక్క టెంపరేచర్ అన్నది ఇంక్రీజ్ అవుతూ పోతూనే ఉంటుంది. ఇలా కార్బన్ డయాక్సైడ్ హీట్ని ట్రాప్ చేసి అర్త్ యొక్క టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసే ప్రాసెస్ని మనము గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం. ఏమంటాము? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. క్లియర్ ఎవ్రీవన్? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. దెన్ కమింగ్ టు ఇప్పుడు చూడండి, మన వెహికల్స్ నుంచి కార్బన్ మోనోఆక్సైడ్స్ వస్తున్నాయి, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ వస్తున్నాయి, తర్వాత కార్బన్ డయాక్సైడ్స్ వస్తున్నాయి. ఈ కార్బన్ మోనోఆక్సైడ్ కావచ్చు, ఓకేనా, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ కావచ్చు, తర్వాత కార్బన్ డయాక్సైడ్ కావచ్చు. ఇవన్నీ కూడా దేనిలోకి వచ్చి కలుస్తున్నాయి? ఎయిర్లోకి. అంటే ఏమి? సబ్స్టాన్సెస్ వచ్చి యాడ్ అవుతున్నాయా లేదా ఎన్విరాన్మెంట్లోకి, ఎస్పెషల్గా ఎయిర్లోకి. అలా జరగడం వలన హ్యూమన్ బీయింగ్స్కి లేదా లివింగ్ ఆర్గానిజమ్స్కి హార్మ్ఫుల్ జరుగుతూ ఉందా లేదా? అందుకే దాన్ని పొల్యూషన్ అంటున్నాం. బేసిక్గా ఎయిర్లో ఏమేమి ఉంటాయనన్నా మనకి నైట్రోజన్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది. మనకి ఎక్స్ట్రాగా వచ్చి యాడ్ అవుతున్నాయి ఇందులోకి? కార్బన్ మోనోఆక్సైడ్స్, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, కార్బన్ డయాక్సైడ్స్, ఓకేనా, ఇవన్నీ కూడా యాడ్ అవుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే కోల్ బర్న్ చేయడం వలన పవర్ ప్లాంట్స్లో ఎలక్ట్రిసిటీ జనరేషన్లో కోల్ని బర్న్ చేస్తారనమాట. ఈ కోల్ని బర్న్ చేసేటప్పుడు మనకి సల్ఫర్ డయాక్సైడ్ కూడా రిలీజ్ అవుతుందంట. ఏది రిలీజ్ అవుతుంది? సల్ఫర్ డైఆక్సైడ్. ఏది రిలీజ్ అవుతుందన్న? సల్ఫర్ డైఆక్సైడ్. సల్ఫర్ డయాక్సైడ్ రిలీజ్ అవ్వడం వలన ఈ సల్ఫర్ డయాక్సైడ్ వర్షం వచ్చినప్పుడు కానీ, ఓకేనా, మన ఎయిర్లో ఉన్నటువంటి ఈ యొక్క వాటర్ కంటెంట్తో మిక్స్ అయ్యి, ఇంకా చూడండి, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మాయిశ్చర్. ఎయిర్లో ఎప్పుడు మాయిశ్చర్ ఉంటుంది? వింటర్ సీజన్లో కానీ, రైనీ సీజన్లో కానీ ఈ యొక్క ఎయిర్లో మాయిశ్చర్ కంటెంట్ ఉంటుంది అన్నమాట. అంటే తేమ శాతం ఎక్కువ ఉంటుంది. ఈ మాయిశ్చర్ అంటే వాటరే కదా. వాటర్లో ఏముంటుంది? హైడ్రోజన్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది. ఈ హైడ్రోజన్ ఆక్సిజన్తో ఎప్పుడైతే ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ని కోల్ని బర్న్ చేయడం వల్ల వచ్చిన సల్ఫర్ డయాక్సైడ్ ఈ యొక్క మాయిశ్చర్తో మిక్స్ అవుతుందో ఈ సల్ఫర్ డయాక్సైడ్ కాస్త ఆక్సిడేషన్ జరిగి సల్ఫ్యూరిక్ యాసిడ్గా మారుతుంది. ఓకేనా, సల్ఫ్యూరిక్ యాసిడ్గా మారుతుంది అన్నమాట. సల్ఫ్యూరిక్ యాసిడ్గా మారుతుంది. అదేవిధంగా నైట్రిక్ యాసిడ్ అన్నది కూడా ఫామ్ అవుతుంది. దేని నుంచి? నైట్రోజన్ డయాక్సైడ్ నుంచి. సల్ఫర్ డయాక్సైడ్ నుంచి సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రోజన్ డయాక్సైడ్ నుంచి నైట్రిక్ యాసిడ్ ఫామ్ అవ్వడం వలన మనకి
ఈ మనకి రిలీజ్డ్ దేని నుంచి రిలీజ్ అవుతాయి ఇవన్నీ అంటే వెహికల్స్ నుంచి రిలీజ్ అవుతాయి. ఆటోమొబైల్స్ కావచ్చు, వెహికల్స్ కావచ్చు, టూ వీలర్స్ కావచ్చు, మోపెడ్స్ కావచ్చు, స్కూటర్స్ కావచ్చు, కార్స్ కావచ్చు, ఓకేనా, పెద్ద పెద్ద ట్రక్స్ కావచ్చు. వీటన్నిటి నుంచి వచ్చేటువంటి గ్యాసెస్లో మనకి సల్ఫర్ డయాక్సైడ్స్, ఓకేనా, కార్బన్ మోనోఆక్సైడ్స్, కార్బన్ డయాక్సైడ్స్, ఓకే, తర్వాత నైట్రోజన్ డయాక్సైడ్స్, ఇవన్నీ కూడా రిలీజ్ అవ్వడం వలన, ఇవన్నీ వచ్చి ఎయిర్లోకి మిక్స్ అవ్వడం వలన మనకి ఎయిర్ పొల్యూషన్ అన్నది జరుగుతుందన్నమాట. ఈ ఎయిర్ పొల్యూషన్ వల్ల మనకేమి హార్మ్ఫుల్ ఫర్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఇన్ దిస్ వే air pollution causes harmful to the human beings. In the next class we will continue. Thank you very much. Have a nice day. Take care. Be conscious while listening the class and make the notes without any spelling mistakes, and we will get into the topic. Thank you very much.